మరి అందరూ కూడా చదువులు కంప్లీట్ చేసుకుని అమెరికా పారిపోతూ ఉంటే బానిసత్వం కోసం అమెరికాలో ఎలా డైరెక్ట్ సెల్లింగ్ నెంబర్ 1లో ఉంది? ఒకసారి ఆలోచించండి. $34.7 బిలియన్ విలువైన అమ్మకాలు ప్రపంచం మొత్తంలో కూడా అమెరికా టాప్లో ఉందండి. సో మరి అలాంటి అమెరికాకి మనం బానిసత్వం చేయడానికి, గుడిగింగ్ చేయడానికి ఉద్యోగాల పేరుతో వెళ్తున్నాం. వాళ్ళేమో ఇండిపెండెంట్గా డైరెక్ట్ సెల్లింగ్ అంటూ సో ప్రపంచాన్ని వెళ్తున్నారు. మనమేమో ఉద్యోగాలు అనుకుంటూ వాళ్ళని సక్సెస్ చేయడానికి చాలామంది పరుగులెడుతున్నారు. సో ఎంత పవర్ఫుల్ ఇండస్ట్రీలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఈవెన్ టాప్ 10 కంట్రీస్లో విషయానికి వస్తే సో మనం చూడండి, గూగుల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇవి మనం ఒకసారి తెలుసుకుంటే సో ఇలా మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి కేవలం తెలుసుకోకపోవడం వల్ల, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటో అర్థం కాకపోవడం వల్ల సో మనం ప్రపంచ దేశాలు పరిగెడుతున్నామండి. కానీ ఈ ఇండస్ట్రీ పవర్ ఏంటో అర్థమైతే మనం ఇక్కడే ఉంటూ, ఇండియాలో ఉంటూ ప్రపంచ దేశాల్లో మన వ్యాపారాన్ని విస్తరించి మనం సక్సెస్ అవ్వచ్చు అండి. అలాంటి ఒక పవర్ఫుల్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఉన్న ప్లేస్లో ఉంటూ ప్రపంచం మొత్తం వ్యాపారం చేయగలిగే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ రిస్క్, అది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి మాత్రమే సాధ్యబుల్ అవుతుంది. సో అలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నామండి. మరి ఈ ఇండస్ట్రీ ఇండియాలో ఎలా ఉంది అనే విషయానికి వస్తే దాదాపుగా మన ఇండియాలో 23,000 కోట్ల టర్నోవర్ చేస్తూ సో ఇండియాలో కూడా చాలా ఫాస్ట్గా ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుందండి. ఈవెన్ మన ఇండియాలో ఎన్నో కంపెనీస్, నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఎన్నో కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. సో వాటిలో వెరిఫైడ్ ఆర్సీఓ డేటా ప్రకారం 456 కంపెనీస్ మాత్రమే లిస్ట్ అయ్యాయని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్తుందండి. సో అది కూడా ఇంపాక్ట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ లాస్ ప్రొడక్ట్ కేటగిరీలో డైరెక్ట్ సెల్లింగ్ లాస్ని ఫాలో అవుతున్నటువంటి కంపెనీస్లో 456 కంపెనీలు మాత్రమే లిస్ట్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు 2019-24 సర్వే ప్రకారం. సో లెట్స్ అండర్స్టాండ్ డైరెక్ట్ సెల్లింగ్. మరి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒకసారి మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ట్రెడిషనల్ బిజినెస్, మన చుట్టూ ఉన్న బిజినెస్ని అన్నిటిని కూడా ట్రెడిషనల్ బిజినెస్లు అంటారండి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే ఒక వస్తువు, బిజినెస్ అంటే ఏంటి? ఒక వస్తువుని కస్టమర్కి రీచ్ చేయడం, కస్టమర్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం త్రూ ద ప్రొడక్ట్ ద్వారా సర్వీస్ ప్రొవైడ్ చేయడం. మరి ప్రొడక్ట్ సర్వీస్ చేయాలంటే ప్రొడక్ట్ తయారవ్వాలి కదా. సో ప్రొడక్ట్ తయారు చేసే వాళ్ళని మ్యానుఫ్యాక్చర్ అంటారు. అలా మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ అని, హోల్సేలర్ అని, రిటైలర్ అని, కన్జ్యూమర్ అని, అడ్వర్టైజ్మెంట్స్ అని, ఇలా ఇంత ప్రాసెస్ తర్వాత అది మార్కెట్లోకి వస్తుంది. ఇంతమంది చేతులు మారి కస్టమర్కి వస్తుంది అనమాట. ఇది ట్రెడిషనల్ బిజినెస్ వే ఇలా ఉంటుందన్నమాట. మరి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ కంపెనీసే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా డైరెక్ట్ సెల్లర్స్కి పంపిస్తాయి. డైరెక్ట్ సెల్లర్ నుంచి కస్టమర్స్కి ఈ ప్రోడక్ట్ అందుతాయి అనమాట. అంటే ఇక్కడ కంపెనీ, డైరెక్ట్ సెల్లర్, కస్టమర్ తప్ప మధ్యలో ఇంకెవరు మిడిల్ మ్యాన్స్ అనే వాళ్ళు ఉండరు. సో ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ అంటారు దీన్ని, డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్స్ ఆఫ్ గుడ్ సర్వీసెస్. ఒక ప్రోడక్ట్ ద్వారా సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఈ యొక్క మెయిన్ మార్కెటింగ్ యొక్క ఉద్దేశం. సో నెట్వర్క్ ఆఫ్ పీపుల్తో ఇది చేస్తారనమాట. సో దీనికి ఎక్కడ ఒక రిటైలర్ లొకేషన్, మిగతా ప్రొడక్ట్స్ లాగా రిటైల్ షాపులు, రిటైల్ లొకేషన్స్ లాంటివి ఇక్కడ ఉండవు. అంతా కంపెనీ త్రూ జరుగుతుంది అనమాట. మరి మార్కెట్లో చాలామంది రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నారు, అఫిలియేట్ మార్కెటింగ్ అంటున్నారు. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ కాదా అంటే 100కి 1000% కాదు. సో మనం ఎప్పుడైతే యాజ్ పర్ ఇండియన్ లా, కన్జ్యూమర్ లా ప్రకారం ఇక్కడ లిస్ట్ అవుతారో అవే డైరెక్ట్ సెల్లింగ్. మీకు వెరిఫైడ్ ఆర్సీఓ డేటా కూడా ఏం చెప్తుంది? 456 కంపెనీలు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్లో ఉన్నాయి. అంటే ఈరోజు కొన్ని వేల కంపెనీలు మనం చూస్తున్నాం ఇండియాలో. మరి అవన్నీ కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో, నెట్వర్క్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ పేరుతో రన్ అవుతున్నాయి. ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ కిందకు వస్తాయా? అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కిందకి రావండి.
సో అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినట్టు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, పిరమిడ్ మార్కెటింగ్ అని, మనీ సర్క్యులేషన్ అని, రెమ్యులేషన్ సిస్టమ్ అని, ఆర్ఓఐ సిస్టమ్ అని, సో కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఎవరికి నచ్చిన పదాలు వాళ్ళు వాడుకుంటూ వెళ్తున్నారు. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి హూ వీఆర్, మనం ఎవరు అంటే, సో అండర్ సెక్షన్ కాస్ 3(1)(c) ప్రకారం ఎవరైతే ఆ, ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో సో ప్రొడక్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని డైరెక్ట్ సెల్లర్గా గవర్నమెంట్ గుర్తిస్తుందన్నమాట ఈ యాక్ట్ ప్రకారం. కాబట్టి ఎక్కడైనా మనం బయట ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు సో మిమ్మల్ని ఎవరైనా మీరు ఏం చేస్తూ ఉంటారు అని అడిగినప్పుడు, నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాను అని అంటే, సో వాళ్ళ కింద నుంచి పై వరకు చూస్తారు మనం. లేదండి నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను, నేను మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తాను అంటే చాలా చీప్గా చూస్తారండి. అదే మనం డైరెక్ట్ సెల్లింగ్ చేస్తాను, ఆమె డైరెక్ట్ సెల్లర్ అని అంటే, సో వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేస్తారు. ఎందుకంటే ఇండియన్ లా ఏం చెప్తుందంటే డైరెక్ట్ సెల్లింగ్లో చేసే వాళ్ళని డైరెక్ట్ సెల్లర్ అంటారు. ఎక్కడైనా మనల్ని మనం పరిచయం చేసుకునేటప్పుడు ఎస్ ఆమె డైరెక్ట్ సెల్లర్, అలా మనం పరిచయం చేసుకోవడం వల్ల సో ఈ నేమ్కి ఉన్నటువంటి రికగ్నిషన్ పెరుగుతూ ఉంటుందండి. సో మనకి కూడా ఒక రికగ్నిషన్ దొరుకుతుంది. మీరు చూడండి పెద్ద పెద్ద ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, సో మీరు ఆమె డైరెక్ట్ సెల్లర్ అనండి, ఏం చేస్తారన్నప్పుడు మీకు వచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందో చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సో ఏదో ఒక చిన్న విషయంలో అది ఒక పోలీస్ వరకు వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వ్యక్తిని సంప్రదించి మీరు చేస్తుంది ఏంటి అని అడిగితే, నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నానని నేను చెప్పాడంట. సరే ఆ వ్యక్తి నువ్వు ఎలా చేస్తున్నావు ఇదంటే, నాకు దీన్ని మా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేశారని, నాకు అప్పలైన ఇంట్రడ్యూస్ చేశారని, ఆ అప్పలైనకు ఫోన్ చేసి మీరేం చేస్తుంటారని అడిగితే, నేను మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తున్నాను అన్నాడంట. సో ఇంకో వ్యక్తి ఆ పైన ఉన్న వ్యక్తికి ఫోన్ చేస్తే మీరేం చేస్తారంటే, నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను సార్ అని అన్నాడంట. మొత్తం అందరిని తీసుకెళ్ళి లోపల పడేశారు. ఎందుకంటే వాళ్ళంతా చేస్తుంది ఈ పేర్లతో మనీ సర్క్యులేషన్. సరే ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయాన్ని కూడా మనం వద్దాం. సో కాబట్టి మేమేం చెప్తాము అంటే, డోంట్ యూస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్. జస్ట్ యూస్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మన కన్జ్యూమర్ లా 21 పేజెస్ కన్జ్యూమర్ లా ఉందండి. వాటి గురించి కూడా చూద్దాం. మరి ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలా, ఇవి కూడా డైరెక్ట్గా ప్రోడక్ట్ డోర్కి ఇస్తాయి కదా అని అంటే, ఇవి డైరెక్ట్ సెల్లింగ్ కిందకి రావు, ఇవి ఈ కామర్స్ బిజినెస్ల కింద వస్తాయన్నమాట. సో వీటిని డైరెక్ట్ సెల్లింగ్ అనరు. జనరల్గా మరి చాలామంది ఏంటంటే దీన్ని చాలా తప్పుడు స్కీమ్తో చూస్తారు, ఒక పిరమిడ్ స్కీమ్ అని ఒక తప్పుడు ధోరణిలో చూస్తారండి. సో నెట్వర్క్ అంటే ఒక కంపెనీ కొన్ని ఉత్పత్తులు తయారు చేసుకొని నెట్వర్క్ త్రూ పబ్లిక్లోకి తీసుకువెళ్ళినప్పుడు, సో దీంట్లో ఎలాంటి మిడిల్ మ్యాన్స్ లేకుండా నెట్వర్క్ పీపుల్ ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాం. సో మన నెట్వర్క్ అనేది ఎందుకు అంటే, సో ఈరోజు నెట్వర్క్ అనేది తప్ప, పిరమిడ్ స్కీమ్ అనేది తప్ప అంటే, పిరమిడ్ స్కీమ్ అనేది తప్పు కాదండి. కానీ దాన్ని ఏ పద్ధతిలో చేస్తున్నాం అనే దాన్ని బట్టి అది రైటా రాంగా, అది స్కీమా స్కామా అనేది మనకి తెలుస్తుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తితో డబ్బులు కట్టించారు. సో డబ్బులు కట్టించుకొని అతనికి ఏమి ఇవ్వలేదు, రిటర్న్గా మీరు ఏమి ఇవ్వలేదు. రిటర్న్గా మీరు ఏం చెప్తున్నారు, డబ్బులు ఇస్తానని చెప్తున్నారు. అది ఫేక్, అది స్కీమ్, అంటే మనీ సర్క్యులేషన్ కింద వస్తుందండి. అంటే ఒక కంపెనీ మీరు డబ్బులు పెట్టండి, మేము మనీ రిటర్న్స్ ఇస్తాము, ఆర్ఓఐ ఇస్తాము, మీకు మేము ట్రేడింగ్ చేసి ఇస్తాము, లేదంటే మేము ప్రోడక్ట్లు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మేము అమ్మి పబ్లిక్లో అమ్మి మీకు డబ్బులు ఇస్తాము, మీరు ఇక్కడ అమ్మక్కర్లేదు, మేమే పబ్లిక్లో అమ్మి మేమే ప్రాఫిట్ చేసి మేము మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఎవరైనా చెప్తే, అంటే మనీతో రిలేషన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే, కేవలం మనీతో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటే అది మనీ స్కీమ్ కింద వస్తుంది, ఫేక్ అనమాట. ఎప్పుడైతే మనం కంపెనీకి డబ్బులు ఇస్తున్నామో, దాని వర్త్ ఆఫ్ కంపెనీ మనకి ప్రొడక్ట్ ఇస్తుందో, అక్కడితో మన ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ డీల్ క్లోజ్ అవుతుందో, అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కింద వస్తుంది. ఇది రియల్ అనమాట, యాక్చువల్ మార్కెటింగ్. సో మనం మనీ పే చేస్తున్నాం కంపెనీకి, దాని వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మనకి కంపెనీ ఇస్తుంది. సో ఇక్కడితో డీల్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ప్రోడక్ట్ కావాలంటే మళ్ళీ మనం
ప్రోడక్ట్ తీసుకుంటాం. ఒకవేళ బిజినెస్ నచ్చి మనం బిజినెస్ చేస్తున్నప్పుడు కంపెనీ మనకి కొంత కమిషన్ అనేది జనరేట్ చేస్తుంది. ఇది ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్కి వస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఇంకొంచెం ట్రెండ్ మారి కొత్త రకం కంపెనీస్ వస్తున్నాయి అనమాట. అంటే మీకు డైరెక్ట్ సెల్లింగ్ మాదిరిగా ఉంటాయి, కానీ డైరెక్ట్ సెల్లింగ్ కాదు. ఏదో మన మూవీలో వెంకటేష్ మూవీలో చూడండి, ఇది మంచం లాంటిది కానీ మంచం కాదు, ఇది గడియారం లాంటిది కానీ గడియారం కాదు. అలాగే ఇది డైరెక్ట్ సెల్లింగ్ లాంటిది, డైరెక్ట్ సెల్లింగ్ అనే చూపిస్తారు కానీ డైరెక్ట్ సెల్లింగ్ కాదు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు డబ్బులు ఇవ్వండి, మేము ప్రోడక్ట్ ఇస్తాము, ప్రోడక్ట్ కొన్నందుకు మళ్ళీ మేము మీకు క్యాష్ బ్యాక్ ఇస్తాము. 1 సంవత్సరం పాటు ప్రతి నెల రిటర్న్గా ఇస్తాము, ఒక 2 సంవత్సరాల పాటు ప్రతి నెల రిటర్న్గా ఇస్తాము. అప్పుడు ఏమవుతుంది, జనాలు ప్రోడక్ట్ కొనడం మానేసి లక్షలు పెట్టి ప్యాకేజీలు కొంటారనమాట. 5 లక్షలు కొంటారు, 10 లక్షలు కొంటారు. ఎందుకంటే ప్రోడక్ట్ ఏముంది, ప్రోడక్ట్ తీసుకెళ్ళి పక్కన పెడతారు, మంచం కింద పెడతారు. అవి సేల్ అయినా అవ్వకపోయినా, వాడినా వాడకపోయినా ముందు 10 లక్షలకి 20 లక్షలు వస్తుంది కదా. అసలు క్యాష్ బ్యాక్ అని కాదు, డబుల్ అనమాట. మీరు కొన్న వాళ్ళ డబుల్ ట్రిపుల్ చేసి ఇస్తాం. ఎలా ఇస్తారో అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే దానికి మళ్ళీ పోలని లాజిక్లు కూడా చెప్తారు. మేము ఇది చేసి ఇస్తాం, అది చేసి ఇస్తాం, సో మాకు 1 రూపీకి ప్రోడక్ట్ వస్తుంది, సో మేము ట్రేడింగ్ చేసి ఇస్తాం అని చెప్పేసి ఇక్కడ కూడా మళ్ళీ. సో దయచేసి చెప్తున్నాను, ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్కి మోసాలకు వెళ్ళొద్దు. సో అవి కూడా ఫేక్. మీరు అడ్వాన్సులు కట్టండి, ఆ డబ్బులు మేము మీకు పంచుతాము, ఇవన్నీ కూడా ఫేక్. అంటే ఫస్ట్ అడ్వాన్స్ కట్టి తర్వాత ప్రోడక్ట్ కొనుక్కోవడం ఏంటి? ఎప్పుడు కూడా డైరెక్ట్ సెల్లింగ్లో డీల్ అనేది ఇమ్మీడియట్గా క్లోజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మనం ప్రోడక్ట్ ఇస్తున్నాము, ప్రోడక్ట్కి ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, ప్రోడక్ట్ డెలివరీ అయిపోతుంది, అంతే. ఈరోజు మీరు 10,000 కట్టండి, తర్వాత మీరు మీ అడ్వాన్స్ మా దగ్గర ఉంటుంది, మీరు ఏం కావాలంటే కొనుక్కోండి, గోల్డ్ కావాలంటే గోల్డ్ కొనుక్కోండి, అండ్ ఏది కావాలంటే అది కొనుక్కోండి, ల్యాండ్ కావాలంటే ల్యాండ్ కొనుక్కోండి, మా దగ్గర ఈ వస్తువులు ఉంటే ఇవి కొనుక్కోండి, ఆ వస్తువులు ఉంటే అవి కొనుక్కోండి, ఏది కావాలంటే అది కొనుక్కోండి. ఈ అడ్వాన్స్ బుకింగ్ ఎందుకంటే, ఈ అడ్వాన్స్ బుకింగ్తో అందరికీ మనీ సర్క్యులేషన్ చేస్తాడు. అయిపోయింది. ఇక్కడ ప్రోడక్ట్ అనే పేరు బొమ్మ చూపించి మనీ సర్క్యులేషన్ కదా చేస్తున్నారు. సో ఎలాంటి కంపెనీస్కి మనం వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ అనే భ్రమలో వెళ్ళిపోతున్నాం చూడండి. మన దగ్గర నాలెడ్జ్ లేనంత వరకు ఎవరో ఒకరు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మన దగ్గర నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు మనం ఎవరి దగ్గర మోసపోమండి. ఖచ్చితంగా మనం ఎవరి దగ్గర మోసపోమన్నమాట. సో ఇది నేను చెప్పట్లేదు, డైరెక్ట్ సెల్లింగ్ రూల్ 2021 యాక్ట్ చెప్తుంది. కాబట్టి కొంచెం డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. సో డైరెక్ట్ సెల్లింగ్ లాస్ అసలు ఏమున్నాయి, డైరెక్ట్ సెల్లింగ్ లాస్ అనే విషయానికి వస్తే, జస్ట్ సెకండ్. సో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏ విధి విధానాన్ని ఫాలో అవ్వాలి, ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అనే విషయం మీద కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత 2019లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కన్జ్యూమర్ ప్రొటెక్షన్, అతనికి ఎలాంటి కన్జ్యూమర్ రైట్స్ ఉంటాయి అనేది ప్రొవైడ్ చేశారు. తర్వాత ఈ కామర్స్ కూడా ఎక్కువగా పెరుగుతుండడం వల్ల సో 2020లో ఈ కామర్స్ లా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ 2000 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వచ్చాయి. ఇది ఇటు కంపెనీ వైపు నుండి, అటు డైరెక్ట్ సెల్లర్ నుండి. డైరెక్ట్ సెల్లర్కి కొన్ని రూల్స్ ఉంటాయి, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మనం ఇండస్ట్రీలో ట్రావెల్ చేయాలి. యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్ మనం ఎలాంటి పదాలు మనం వాడకూడదు, సో జనాలకి ఎలాంటి పదాలు మనం చెప్పకూడదు అనేవి కూడా ఖచ్చితంగా ఉంటాయండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్లో చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ వాడండి మీకు అన్ని రోగాలు పోతాయి, క్లియర్ 100% పక్కా అని మాటలు చెప్పకూడదండి. కోర్స్ అది రిజల్ట్ 100% ఉన్నప్పటికీ ఆ పదాలు మనం వాడి జనాల్ని మోటివేట్ చేయకూడదు, ఎడ్యుకేట్ చేయాలి. మనం ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా పని చేస్తుంది, దీనివల్ల దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ వల్ల ఎలాంటి రికవరీ మనకి అవుతుంది, ఎలాంటి రిజల్ట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు,
అని మన ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేయాలి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి తప్పితే ఇది వాడితే సర్వర్ నివారణ మొత్తం పోతుంది అని చెప్పేసి రాంగ్ గైడెన్స్ అనేది ఇవ్వకూడదు. డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్లో డైరెక్ట్ సెల్లర్కి కూడా రూల్స్ ఉంటాయి, ఎలా చెప్పకూడదు ఎలా చేయకూడదు అనేది. అలాగే కంపెనీస్ కూడా రూల్స్ ఉంటాయి ఎలా ఉండాలి అనేది. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ అమెండమ్ 2023లో మనకి అమెండమ్ కూడా వచ్చిందనమాట. సారీ సారీ, జస్ట్ సెకండ్. 2023 జూన్లో అమెండమ్ కూడా వచ్చింది. సో మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటే ఏంటి? సో ఏ కంపెనీస్ అయితే మనీతో రిలేటెడ్గా స్కీమ్ నడిపిస్తారో ఎలాంటి ప్రోడక్ట్ లేకుండా, అలాగే ప్రోడక్ట్లు కూడా ఇచ్చి ప్రోడక్ట్ పేరుతో మనీ సర్క్యులేషన్ చేస్తారో అవన్నీ కూడా 1978 మనీ సర్క్యులేషన్ స్కీమ్ కింద యాక్ట్ ప్రకారము అవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మనీ సర్క్యులేషన్లో ఇన్వాల్వ్ అయ్యి జీవితాలు పాడు చేసుకోవద్దు. ఈరోజు ఏం కాదులే, ఏముంది ఎవరికి తెలియట్లేదు కదా అని అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇది చాలా పెద్ద ఆ, దా పెద్ద ఎత్తున దీని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఏ ఏ మనీ సర్క్యులేషన్ కంపెనీలు ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణలో ప్రమోట్ అయ్యాయి, వాటిని ఎవరు ప్రమోట్ చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనే ఒక పెద్ద లిస్ట్ తీయడం జరుగుతుందండి. ఈ మధ్య కాలంలోనే 8 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక కంపెనీ లిస్ట్లో ఫస్ట్ పేరుంటే ఆ కంపెనీని ఎవరెవరు చేశారో వాళ్ళందరినీ తీసుకుపోయారు పోలీసులు. కాబట్టి ఈరోజు ఏముందిలే మనీ సర్క్యులేషన్ ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఈ రోజు వస్తున్నాయి, కానీ ఏదో ఒక రోజు మనల్ని పట్టుకుపోతారు. కాబట్టి మనీ సర్క్యులేషన్స్కి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి. సరే, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పేరుతో మరి చాలా కంపెనీస్ వస్తున్నాయి కదండి. మరి ఇందులో రియల్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? సో అన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లాగా ఉంటుంది, కానీ డైరెక్ట్ సెల్లింగ్ కాదంటున్నాం. మరి ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయానికి వస్తే, సో మనం రెండు మేజర్ పాయింట్స్లో మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకటి ఇంప్లిమెంటేషను, రెండు నాలెడ్జ్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో 4 కేటగిరీస్లో మనం కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫాల్స్ కంపెనీస్, లో లిగాలిటీస్, లో ఇంప్లిమెంటేషన్. వీళ్ళ దగ్గర లిగాలిటీస్ ఉండదు, ఇంప్లిమెంటేషన్ ఉండదు. అంటే నాలెడ్జ్ ఉండదు కదా, నాలెడ్జ్ ఉండదు కాబట్టి లిగాలిటీస్ ఉండదు. అసలు ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఉండాల్సిన లిగాలిటీస్ ఏంటి, కన్జ్యూమర్ లా ఏం చెప్తుంది అనే మినిమం నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ కూడా ఉండదు. సో వీళ్ళు ఎక్కువ కాలం మార్కెట్లో సర్వే అవ్వలేరు. 3 నెలలు 6 నెలలు. ఈ కేటగిరీ వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే, ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేస్తూ ఏదో మనీ సర్క్యులేషన్లో 1 కోటి 2 కోట్ల రూపాయలు అదృష్టం కొద్ది డబ్బులు వచ్చేస్తే మనం కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పెట్టేద్దాము, అంటే మనం కూడా ఒక కంపెనీ పెట్టేద్దాము, అయితే ఈ కంపెనీలో ఏదో ఒక ప్రోడక్ట్ పెడితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రోడక్ట్తో చేస్తున్నాం కాబట్టి అని ఒక పిచ్చి ఆలోచన చేసి ప్రతి గల్లీల్లో ప్రతి విలేజ్లో డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ కంపెనీలు పెట్టేస్తున్నారు అనమాట. మన చుట్టూ కనబడతా ఉంటారు. ప్రీవియస్ కంపెనీలో పనిచేస్తాడు, నెక్స్ట్ నేను కంపెనీ ఓనర్ అంటారు. వీళ్ళకి ఏ మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ మీద నాలెడ్జ్ ఉండదు, డైరెక్ట్ సెల్లింగ్ మీద లీగాలిటీస్ మీద నాలెడ్జ్ ఉండదు. కనీసం కన్జ్యూమర్లా ఎన్ని పేజీలు యాక్ట్ ఉందనేది కూడా అడిగితే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉంటారనమాట. కానీ కంపెనీ పెట్టేస్తారు. మళ్ళీ అన్ని లీగాలిటీస్ చూపిస్తారండి. ఇన్కార్పొరేషన్ చూపిస్తారు, పాన్ చూపిస్తారు, జిఎస్టీ చూపిస్తారు, అన్నీ ఉన్నాయని చూపిస్తారు. కానీ అవన్నీ డబ్బులు పెట్టుకొనుక్కుంటారు. ఇలాంటి వాళ్ళు అంటే దీనివల్ల మార్కెట్కి పెద్ద డ్యామేజ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు 3 నెలలు 6 నెలలు చూస్తారు, తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి ఎలా వచ్చారో అలా పోతూ ఉంటారు. మరి రెండో కేటగిరీ ఎలా ఉంటారంటే వీళ్ళు కొంచెం ట్రైనర్స్ అనమాట. వీళ్ళు ఒక 10-15 ఏళ్ళు మార్కెట్లో నలిగి 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 ఉండే వాళ్ళు పెట్టే కంపెనీస్ అనమాట. అయితే వీళ్ళ దగ్గర కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళకి మార్కెట్ గురించి తెలుసు కాబట్టి లిగాలిటైజేషన్లో క్లారిటీగా ఉంటారు, బట్ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతారు అనమాట. ప్లాన్ చేయడంలో ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతారు. లీగల్ అన్నీ తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసు, అందుకని చక్కగా మంచి ప్లాన్డ్గా ప్రోడక్ట్తో వస్తారు, కానీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతారు. ఎట్లా ఇంప్లిమెంటేషన్లో అంటే, సో ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకొని వస్తారు, ప్రపంచాన్ని మార్చేద్దాం అంటారు,
తర్వాత మళ్ళీ దానికి సంబంధం లేని ఇంకో ప్రోడక్ట్ తీసుకొస్తారు. అసలు రెండిటికి ఏ మాత్రం సంబంధం ఉండదన్నమాట. ఒకటి హెల్త్ అంటాడు, హెల్త్ అంటూ అంటూ మళ్ళీ ఇంకోవైపు ఎలక్ట్రిసిటీ అంటాడు, బైక్లు అంటాడు, లేదంటే టీవీలు అంటాడు, లేదా ఎలక్ట్రిసిటీ అంటాడు, ఇంకోవైపు హెల్త్ అంటాడు. ఇలా ఒక దాని మీద ఉండరనమాట వీళ్ళకి ఇంప్లిమెంటేషన్లో తెలీదు. సో అందుకని ప్లాన్లు కూడా మారుస్తూ ఉంటారు. ప్లాన్లో కూడా విపరీతమైనటువంటి చేంజ్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్లాన్ ఇస్తాడు, తర్వాత ప్లాన్ ఇస్తాడు, అలా కాదు ఇలా ఇస్తాడు. వాడికి ఎంత బయటకు వెళ్తుందో, ఎంత లోపలికి వస్తుందో ఒక క్లారిటీ అనేది ఉండదు. ఫస్ట్ జనాలు అట్రాక్ట్ చేయడం కోసం ఒక అట్రాక్టివ్ ప్లాన్ పెట్టేస్తాడు. తర్వాత జనాలు వచ్చిన తర్వాత ఆ ప్లాన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా రెండో రకం కంపెనీలు. మీరు ఎవరైనా ఇలాంటి కంపెనీలో ఉంటే ఒకసారి ఆలోచించండి, అక్కడ కంపెనీ ఏం జరుగుతుంది, అసలు కంపెనీలో ఇంప్లిమెంటేషన్ ఉందా, క్లారిటీ ఉందా? అన్నీ చెప్తారు, ఏది ఎవరు. సో రివార్డులు అంటారు, రివార్డులు ఇవ్వరు. ఏమనంటే ప్లాన్ మార్క్. ఇవన్నీ కూడా ఈ రెండో రకం కంపెనీలో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ మూడో రకం కంపెనీలు వచ్చేసి కన్ఫ్యూజన్. సో ఇంప్లిమెంటేషన్ హై లెవెల్లో చేస్తారు, బట్ వీళ్ళేంటంటే కన్ఫ్యూజన్ అన్నం కంటే నెగ్లిజెన్సీ అనవచ్చు. ఈ ఏముందిలే మన గవర్నమెంట్ దొరికినప్పుడు కదా. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా మీరు చూడండి, మీరు ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళారు. ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద ఉమ్మేయాలంటే డైరెక్ట్ ఉమ్మేయగలరా? కార్లో వెళ్తున్నప్పుడు చెత్త డైరెక్ట్ కార్లోంచి చెత్త బయటకు వేయగలరా? కనీసం ఎక్కడైనా మనం ఓపెన్గా ఉచ్చపోయగలమా? అదే మన ఇండియాలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. ఎందుకు? నెగ్లిజెన్సీ. ఇక్కడ మనకు అంత స్ట్రాంగ్ చట్టం లేదు కాబట్టి. అదే ఒక 5 ఏళ్ళు అమెరికాలో ఉండి లేదా వేరే కంట్రీస్లో ఉండి అప్పుడు ఇండియాకి రండి, అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది. అరే అమెరికాలో నాకు మొన్న రీసెంట్గా ఒక పర్సన్ చెప్పారండి. సో వాళ్ళ పిల్లలకి కార్లో వెళ్తున్నప్పుడు టాయిలెట్స్ వస్తే బాటిల్లో పట్టుకొని పక్కన పెడతారంట. అలానే ఎంత అర్జెంట్ అయినా కానీ. సో అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏ ఉందలే, ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు. అలాగే ఇక్కడ చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాయండి. కానీ అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది ఒకరోజు. తీగల అయితే దొంగ అంతా కదిలినట్టు చిన్న చిన్న మిస్టేక్, ఒక ట్యాక్స్ సరిగ్గా పే చేయకపోవడంలో కానీ, టీడీఎస్ సరిగ్గా పే చేయకపోవడం, పీపుల్స్ టీడీఎస్ ప్రాపర్గా పే చేయకపోవడం కానీ, ఎక్కడో ఒక లీగల్ మిస్టేక్స్ కానీ, చిన్న చిన్న మిస్టేక్ అనమాట. లో లీగాలిటీస్ అంటే లీగాలిటీస్ మీద పట్టు లేకపోవడం వల్ల, లేదా ఒక రాంగ్ గైడెన్స్ వల్ల, లేదంటే ఏముందిలే అని ఒక నెగ్లిజెన్స్ వల్ల, లీగాలిటీస్ మీద పూర్తిగా ఫోకస్ చేయకుండా ఇంప్లిమెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ప్రోడక్ట్ అంటారా, బ్రహ్మాండమైన ప్రోడక్ట్ ఇస్తారు, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తారు, ఎక్సలెంట్గా కంపెనీ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు. కానీ ఒక మూమెంట్ వస్తుందండి, ఆ మూమెంట్లో మొత్తం కొలాప్స్. మీరు ఒక్కసారి గత 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే కొన్ని కంపెనీస్ చాలా హైప్ క్రియేట్ చేసి మంచి ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తీసుకొచ్చి లీగాలిటీస్ లేకపోవడంలో ఫెయిల్ అయ్యాయి. అంతెందుకు, స్టెమ్ సెల్ దాంట్లోనే చూడండి, గతంలో పైటో స్టెమ్ సెల్స్ అని, సూపర్ లైఫ్ స్టెమ్ సెల్స్ అని మలేషియా నుంచి వచ్చినాయి కంపెనీలు. సో ఇండియాలో టాప్ లీడర్స్ టేకప్ చేశారు, కానీ వాళ్ళకి లీగాలిటీస్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఇంప్లిమెంటేషన్ అయితే చేసేసారు, కానీ ఎక్కడ లీగాలిటీస్ ప్రాసెస్ చేయలేదు. దానివల్ల సంవత్సరం 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా మార్కెట్ నడిచాయి. ఈవెన్ ప్రోడక్ట్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇట్లా చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఏం జరుగుతుంది ఫైనల్గా, ఇలా మన ఇండియాలోనే కొన్ని కంపెనీస్ లీగాలిటీస్ విషయంలో ఫెయిల్ అవుతారు. ఇది కొంచెం అక్కడ పనిచేసే లీడర్స్కి అప్సెట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు ప్రాణం పెట్టి పనిచేస్తారు. సో ఇంకా అదే లైఫ్ అనుకొని పనిచేస్తారు. కానీ ఒక చిన్న లీగల్ ఇష్యూలో కంపెనీ కొలాప్స్ అవడం వల్ల పాపం లీడర్స్ కూడా ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే వచ్చి నిలబడతారు. మళ్ళీ కొత్త కంపెనీలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 4th కేటగిరీ, ఫెయిర్ కంపెనీస్, హై లీగాలిటీస్,
హై ఇంప్లిమెంటేషన్, అంటే వీళ్ళకి పూర్తిగా డైరెక్ట్ సెల్లింగ్ మీద నాలెడ్జ్ ఉంటుంది, అలాగే ఇంప్లిమెంటేషన్ కూడా చేయడంలో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇలా మనకి చూడండి, కొన్ని అమెరికా నుంచి వచ్చిన కంపెనీస్, అలాగే ఇండియాలోనే కొన్ని కంపెనీస్ గత 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాల నుంచి మార్కెట్లో సస్టైన్ అవుతున్న కంపెనీస్. వీళ్ళందరూ కూడా హై లిగాలిటీస్, అంటే ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ రెస్పెక్ట్ చేసి అక్కడ లిగాలిటీస్ని ఫాలో అవుతారు. ఇంప్లిమెంటేషన్ కూడా ఓన్ ప్రొడక్షన్ ఉంటుంది, ఒకే సెగ్మెంట్ని ఎంచుకుంటారు, హెల్త్ అండ్ బ్యూటీలో ఎంచుకుంటారు, ఒక సెగ్మెంట్లో ఉండి డెవలప్ చేయడంలో ముందుకెళ్తారనమాట. అంతేగాని ఎక్కడ ఒక అడిగెట్టి అక్కడ ఒక అడిగెట్టి ఆ ప్రోడక్ట్ మార్కెట్లో రీసెంట్గా ఒక చూసామండి, గల్లీ కంపెనీ. అన్ని కంపెనీల్లో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న అన్ని కంపెనీల్లో టాప్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి ఒకటి, ఇందులోంచి ఒకటి, ఇందులోంచి ఒకటి, ఇందులోంచి ఒకటి, ఇందులోంచి ఒకటి, మళ్ళీ రియల్ ఎస్టేట్ కూడా వదలలేదు, గోల్డ్ కూడా వదలలేదు, అన్నీ కలిపి పెట్టేసి మీకు ఏది కావాలో అది కొనుక్కున్నా అంటాడు. ఈ ఫాల్స్ కంపెనీస్ అన్నమాట. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, ఇంప్లిమెంటేషన్ లోపం, లెగాలిటీ లోపం. ప్రత్యేకత ఉండాలి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే, సో యూనిక్నెస్ అనేది ఉండాలి. మార్కెట్లో చాలా కంపెనీస్ వస్తుంటాయి, కానీ వీళ్ళలో ఒక కొత్తదనం, వీళ్ళ ఇంప్లిమెంటేషన్. సో ఓన్ ప్రొడక్షనా కాదా, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ నాలెడ్జ్ కనుక మనకు లేకపోతే మనం ఎప్పుడు కూడా మార్కెట్లో మోసపోతూ ఉంటాము, గుర్తుపెట్టుకోండి. మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే ఖచ్చితంగా మనం మోసపోతూ ఉంటాము. తర్వాత ఈ ఇండస్ట్రీ వద్దనుకొని మనము వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఎదురవుతాయి అన్నమాట. సో వాట్ ఈస్ డైనాన్స్ గ్లోబల్? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది, మరి డైనాన్స్ గ్లోబల్ సిచ్యువేషన్ ఏంటి ఒకసారి ఆలోచించండి. డైనాన్స్ గ్లోబల్లో మనం అనుకున్నటువంటి ఇంప్లిమెంటేషను, లీగాలిటీస్ అన్నీ ఉన్నాయా? ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఇంప్లిమెంటేషన్కి వస్తే మన కంపెనీ, సో ఏదో కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ కాదు కదండి. ఆల్రెడీ 3 years వరల్డ్ సక్సెస్ఫుల్గా గ్లోబల్ ఎక్స్పాన్షన్లో ఉంది. ఏ కంట్రీకి వెళ్ళినా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తుంది, సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా 3 lakhs+ మెంబర్స్ ఆల్రెడీ డైనాన్స్ గ్లోబల్తో అసోసియేట్ ఉన్నారు. $3 million, అంటే దాదాపుగా 300 కోట్లకు పైగా కంపెనీ ఆల్రెడీ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, మన ఇండియాలో విషయానికి వస్తే కంపెనీ ఏప్రిల్లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ప్రీ లాంచ్ చేశారు. మరి కంపెనీ ఏమైనా పెద్ద పెద్ద ఈవెంట్లు చేసేసి ఓన్లీ బిజినెస్ ప్రమోట్ చేసేస్తుందా? లేదే, కంప్లీట్గా లీగాలిటీస్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందుకని ఇండియా నుంచి కూడా ఒక మేనేజింగ్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకొని, జయరాజ్ గారు లాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీని అపాయింట్ చేసుకొని చక్కగా ఇండియా డైరెక్ట్ సెల్లింగ్, ఎందుకంటే వాళ్ళు ఇండియన్స్ కాదు, కంపెనీ మేనేజ్మెంటు మలేషియా మేనేజ్మెంట్, వాళ్ళకి ఇండియాలో లీగాలిటీస్ ఎలా ఉన్నాయో తెలియదు. అందుకని ఇండియా నుంచి ఒక వ్యక్తిని హైర్ చేసుకొని అతనికి ఏదో డిస్ట్రిబ్యూటర్ లాగా, ఒక ఐడి మెంబర్ లాగా కాకుండా ఆయనకు ఒక మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్ ఇచ్చి, సో ఆయన్ని కంపెనీలో ఒక మేనేజింగ్ డైరెక్టర్గా కంపెనీ తీసుకొని ఇక్కడ ఇండియాకి సంబంధించిన అన్ని లీగాలిటీస్ గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క లీగల్ ఫార్మాట్ని గత 1 year నుంచి కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. బిజినెస్ చేయాలంటే ఎంతసేపు అండి? ఒకసారి ఆలోచించండి. బిజినెస్ చేయాలంటే ఎంతసేపు? 4 పెద్ద పెద్ద మీటింగ్లు చేస్తే విపరీతమైనటువంటి బిజినెస్ వచ్చేస్తుంది మార్కెట్లోంచి. వస్తుందో రాదండి? సో 4 పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి హడావిడి చేస్తే బిజినెస్ ఆటోమేటిక్గా వస్తుంది, ప్రోడక్ట్లో రిజల్ట్ ఉంది కాబట్టి. కానీ ఎంతకాలం సస్టైన్ అవుతుంది? ఒక 3 నెలలు, 6 నెలలు, ఒక సంవత్సరం. లీగాలిటీస్ లేకపోతే ఏదో ఒక రోజు కంపెనీ క్లోజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. కాబట్టి లీగాలిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మన కంపెనీ ఆ ప్రాసెస్లో జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. మీరే చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. ఎప్పుడైతే మీకు కరెక్ట్ అనిపిస్తుందో, ఇఫ్ యు ఆర్ ఇన్ రైట్ ప్లాట్ఫామ్, మీరు డైనామిక్స్ గ్లోబల్ ఇది రైట్ ప్లాట్ఫామ్గా ఫీల్ అయితే కనుక డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు టైం వేస్ట్ చేయకండి, చక్కగా బిజినెస్ చేసుకొని ముందుకెళ్ళండి. టీమ్ని సెట్ చేసుకోండి, టీమ్స్ని పెంచుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే
నెట్వర్క్, టీమ్ వర్క్. వితౌట్ టీమ్ మనం ఇక్కడ ఏమీ చేయలేం. అర్థమవుతుందా అండి? సో ఇది మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క పవర్. అలాగే మన ఇండియా గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏం చెప్తుంది, సో కంపెనీస్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, రియల్ ఏది ఫేక్ ఏది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు నజీర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము హైదరాబాద్ బయలుదేరాము, వైరా నుంచి అంటే స్టార్ట్ అన్నమాట. ఓకే సార్, ఓకే చాలా సార్. అద్భుతంగా చెప్పారు సార్. అంటే మనకి ఫీడ్బ్యాక్ సెక్షన్స్ అనేవి ఇక్కడ నుంచి జరగవు. ఎస్ సార్, ఎస్ సార్. ఫీడ్బ్యాక్స్ చిన్న మాట, ఫీడ్బ్యాక్ వద్దంటారా? ఫీడ్బ్యాక్ సెషన్ లేదండి. ఫీడ్బ్యాక్ సెషన్ ఇక్కడ నుంచి ఓకే ఓకే సార్, ఓకే, సపరేట్ సెషన్ పెట్టుకుంది. ఓకే ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అసలు ఏది నిజమైన అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరుతో చాలా మంది కూడా మార్కెట్ లో ఏం చేస్తున్నారంటే చెప్పాలంటే చాలా చాలా మిస్టేక్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తాడి శివ గారు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ మనకి, యాక్చువల్ గా మేము ఈ సబ్జెక్ట్ ని విజయవాడలో మన రాహుల్ సుడాన్ గారు ఐడిఎస్ఏ ఆర్గనైజింగ్ వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట, ఆయన ఆర్గనైజర్ అనమాట. ఆయన వచ్చేసి మాకు చెప్పినప్పుడు ఒక 50% ఉంటుందేమో సబ్జెక్ట్. మీరు ఎప్పుడైతే దీన్ని అంటూ పర్ఫెక్ట్ గా ఒక స్లైడ్ మాకు చేయడం కూడా ఒకసారి చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు సబ్జెక్ట్ అర్థమని అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరుతో ఎన్నో రకాల కంపెనీలు వచ్చి డిఫరెంట్ గా అంటే మోసం చేస్తున్నాయి. చెప్పాలంటే వాళ్ళు ఒక్కళ్ళు బాగుపడటం కోసం ఎంతో మంది పబ్లిక్ ని అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఇండైరెక్ట్ గా డబ్బు అని ఆశగా చూపించి. కాబట్టి ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పిన మన తాడి శివ గారికి అందరు కూడా హార్ట్ సింబల్ తో అప్రిషియేషన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అందరినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సబ్జెక్ట్ ఈ రోజు మీరు సరైన టైంలో తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇఫ్ యూ డోంట్ అంటే మీరు అందరికీ కూడా తెలుసు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మేము కూడా ఫీల్డ్ చేస్తున్నప్పుడు ఒక కంపెనీ జస్ట్ 5,000 రూపాయలట ఐడి, వాళ్ళ సీలింగ్ వచ్చేసి 1 lakh అట. అసలు ఏ విధంగా ఇస్తారు? 5,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి. అంటే ఆ 1,00,000 రూపాయలని ఎర్రగా వేశారు. ఓపెన్ చెప్పంటే వాళ్ళు ఒక టార్గెట్ తో ఉన్నారు. సరే ముందు అయితే ఆ 1,00,000 రూపాయల కోసం ఆలోచించి వస్తారు కదా మన కంపెనీలోకి, తర్వాత మార్చేద్దాంలే ప్లాను, లేదంటే అప్పుడు ఏదో ఒకటి అప్పుడు ఆ సందర్భానికి గట్టిగా ప్రశ్నలు మొదలైనప్పుడు మాట్లాడదాంలే అనే యాంగిల్కి వెళ్ళిపోయారు. ఇందా చెప్పినట్టుగా సారు ఏం చేస్తున్నారంటే ఈవెన్ ఈ ఇండస్ట్రీలోకి రావట్లేదని అందరూ పబ్లిక్ ని టెంప్ట్ చేయడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్లు 5,000 రూపాయలు మీరు పెట్టుకుంటే 5,000 రూపాయలు కూడా మళ్ళీ మీకు రోజు 100 రూపాయలు